దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసంలో 11వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున మీనరాశి జాతకులు గుడ్ న్యూస్ల మోత మోగబోతోంది. ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఆ శుభవార్తలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి అనుకూలమైన రోజు కానుంది. మీ వ్యక్తిగత పని కూడా కుటుంబ సభ్యుల సాయంతో చాలా వరకు పూర్తవుతోంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగత సంబంధాల విషయంలో ఈ రోజు ప్రారంభంలో కాస్త నిరాశ అనుభవిస్తారు. ఈ రోజు ఈ రాశి వారికి లాభము మరియు నష్టము రెండూ ఉండే అవకాశం కనిపిస్తోంది. మీరు మీ పనిని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఎక్కువ పని విదేశాల్లో చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఏ పని అయినా చిన్నదా పెద్దదా అంటూ ఆలోచించొద్దు. వచ్చిన పని చేస్తూ పోండి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తోంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తోంది. ఈ రోజు మీరు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత కాపాడుకుంటే మీకు మంచిది. కుటుంబంలో ఆస్తి విషయంలో ఏదైనా వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. మీరు దాని విషయంలో కూడా ప్రశాంతంగా ఉండండి. మీ ఏ పనికి ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ ఆదాయాన్ని పెంచే వనరులపై మీరు పూర్తి శ్రద్ధ చూపించాలి. మీ ప్రత్యర్థులు ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులు, రచయితలకు ఫలప్రదంగా ఉంటుంది. సృజనాత్మకతతో చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు, సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహకం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుకుంటారు. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొందరు మీ ఆలోచనలు దారి తప్పించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో మీ గుర్తింపు లభిస్తుంది. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఇంటి పెద్దల నుంచి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. సమస్య పరిష్కారమవుతుంది. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. గృహోపకరణాల షాపింగ్లో కుటుంబంతో కూడా సమయం గడుపుతారు. పిల్లలతో సమయం గడపడం వల్ల మీకు ప్రశాంతత వస్తుంది. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఏదైనా పెట్టుబడి పెట్టండి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపార్థాల కారణంగా సంబంధాలు చెడిపోవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం ఉంటే దాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలంటూ ఆలోచిస్తుంటే వెంటనే దాన్ని అమలు చేయండి. కార్యాలయంలో మీ పురోగతికి అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారిక పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో మరియు కుటుంబంలో క్రమబద్ధమైన మరియు ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. ఎలర్జీ మరియు రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. చట్టపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త. భార్య విషయంలో జాగ్రత్త. ఈ రోజు మీరు చాలా వరకు కూడా మంచి మూడ్లో ఉంటారు. ఏదైనా చేసేటప్పుడు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. పనికిరాని వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. చాలా వరకు పాత స్నేహితులను కలుసుకుంటారు. అది మీ మనసును సంతోషపరుస్తుంది. పెండింగ్ లో ఉన్న పని ఈ రోజు పూర్తవుతుంది. మీరు ఆనందంతో ఉంటారు. ప్రత్యేక వ్యక్తిని కలవచ్చు. వ్యాపారంలో చాలా జాగ్రత్త. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు కొత్త వాహనం మొదలైనవి కొనుగోలు చేయొచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.